రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకొని బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీలకు బిగ్ షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇప్పటికే తెలంగాణ తల్లి సోనియా గాంధీని కూడా తెలంగాణ నుండే పోటీ చేయించాలి అని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇదే ఆలోచనని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అలాగే సోనియా గాంధీ గారికి అలాగే ప్రియాంక గాంధీ మరియు రాహుల్ గాంధీ గారికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయితే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లను బీసీలకే ఇవ్వాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. కనీసం 5-6 సీట్లు ఇచ్చేలా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే ఎస్సీ రిజర్వ్డ్ లో 2 మాదిగలకు 1 మాల సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని డిమాండ్లు. ఎంపీ అభ్యర్థుల ఎంపికపై పీసీ మీటింగ్ లో చర్చ జరిగింది. లోక్సభ ఎన్నికలతో పాటు కృష్ణా ప్రాజెక్టులపై కేసీఆర్ డ్రామాలను తిప్పికొట్టాలి అని నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు పిలుపు. బీఆర్ఎస్ కు కౌంటర్ గా నల్గొండలో భారీ బహిరంగ సభ పెట్టాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. బీసీల ప్రయోజనాల కోసమే కులగణన చేపడుతున్నామని రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. లోక్సభ సెగ్మెంట్ లో గెలిచే స్థానాలను వాళ్లకు ఇస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. కనీసం 5-6 స్థానాలు కేటాయించాలని చర్చించినట్టు తెలుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలప్పుడే బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని అనుకున్నప్పటికీ కొన్ని సమీకరణాల వల్ల కుదరలేదని లోక్సభ ఎన్నికల్లో వారికి న్యాయం చేయాలి అని రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లు సమాచారం. మరోవైపు యూత్ కాంగ్రెస్ లీడర్లకు అవకాశం కల్పించాలని ఆ విభాగం నుంచి డిమాండ్ వ్యక్తమైనట్టు తెలుస్తుంది. కాగా అభ్యర్థుల లిస్టులో నియోజకవర్గాల వారీగా ఏ సామాజిక వర్గానికి ఎన్ని ఓట్లు ఉన్నాయన్న లెక్కలను పొందుపరిచినట్టు తెలుస్తుంది. అయితే బీసీ ఓట్లను అదర్స్ కేటగిరీలో పెట్టినట్టు తెలిసింది. దీనిపై బీసీ లీడర్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అదర్స్ కేటగిరీని బీసీ ఓట్ల కేటగిరీగా మార్చినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లాగానే ఆ పార్టీలో నేతలు ఎవరైనా అప్లై చేసుకోకున్నా కానీ ఆ లీడర్లు ఆ నియోజకవర్గాల్లో బలమైన ప్రభావం చూపించే స్థాయిలో ఉంటే టికెట్లు ఇచ్చే విషయంపై ఆలోచిస్తామని హరీష్ చౌదరి సీఎం రేవంత్ చెప్పినట్టు తెలిసింది. వారి నియోజకవర్గాల్లో ఆయా నేతలకు ఉన్న బలగం ఓట్లు గెలుపు సమీకరణలన్నింటినీ పరిగణలోకి తీసుకొని అలాంటి లీడర్లకు టికెట్లు ఇస్తామని చెప్పినట్టు సమాచారం. త్వరలోనే పార్టీలో మరిన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే నల్గొండలో బీఆర్ఎస్ పార్టీ సభ పెడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ కూడా 2 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహిద్దామని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క సమావేశానికి ప్రియాంక గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలి అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఈ నెల 17, 18 లేదా 19 తేదీలో ఆమెకు వీలు ఎప్పుడైతే కుదురుతుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ పెట్టాలని ఆలోచిస్తుంది. ఈ యొక్క సభలో 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అలాగే 500కే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది.